ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్తోనే పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కుల మతాల పేరుతో కుట్ర రాజకీయాలు చేసేవారిని నోరు మూయించే శక్తి తమకుందని స్పష్టం చేశారు. దేవుడికి అపచారం చేసేవారిని వదిలిపెట్టబోమని కూడా హెచ్చరించారు. ఏపీలో వైసీపీ కుట్ర రాజకీయాల్ని కర్నూలు వేదికగా దున్నేశారు సీఎం చంద్రబాబు. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచిందని విమర్శించారు. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే శిక్షించాలా లేదా అని ప్రశ్నించారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని, ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దేవుణ్ణి నమ్మే ఏ వ్యక్తి కూడా వాళ్లను క్షమించడన్నారు. దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించి మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. మెగా డిఎస్సీ పూర్తయిన ఏడాది తర్వాత పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆరోపణలపై చర్చకు రావాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరితే ఆ పార్టీ నాయకులు ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 మంది ఉద్యోగులను సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. తమ్ముళ్ళు మొన్న మీరు చూశారు, 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. చేశారా? ఒక్క టీచర్ పోస్టు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇచ్చారా? జాబ్ క్యాలెండర్. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ₹1 అవినీతి లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. పిల్లలు ఆనందపడ్డారు. కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడే పరిస్థితికి వచ్చారు. కానీ సంవత్సరం తర్వాత గొడ్డలి పార్టీ కుట్ర చేశారు. పేపర్ లీక్ అయిందన్నారు. వాళ్ళు చెప్పినన్నిటికీ సవాల్ ఇచ్చినాం, సమాధానం చెప్పాం. మీకేదైనా డౌట్ ఉంటే మీరు రమ్మని కోరాం. కడాన చర్చి మినిస్టర్ లోకేష్ గారు గొడ్డలి పార్టీ అధినేత రా, నేను కూడా వస్తా, రికార్డులు తీసుకొస్తా, తాడో పేడో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఈ పార్టీ మీకు తెలుసు, ఫేక్ పార్టీ, అది గొడ్డలి పార్టీ. కానీ దానికి రారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు. దాన్నే మన పెద్దోళ్ళు అన్నారు వితండవాదం అని. సాయికృష్ణ ఘటనపైన కుల రాజకీయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారని తెలిపారు. సాయికృష్ణ కేసులో లబ్ధి పొందటానికి వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అబద్దాలు చెప్పడంలో జగన్ దిట్ట అంటూ విమర్శించారు. నేరాలు ఘోరాలు చేసి రాజకీయ రంగు పులుముతున్నారని ఫైర్ అయ్యారు. రప్పారప్ప రాజకీయం తప్ప వైసీపీ చేసిందేమీ లేదన్నారు. మళ్లీ వస్తాం, గొడ్డలతో రప్పారప్ప ఆడిస్తామంటున్నారని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులివి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా?
అంతకు ముందు తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్లాంట్ 2వ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుందని, ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని ప్రకటించారు. రాయలసీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి జొన్నగిరి గ్రోత్ ఇంజిన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని, దానికి ఇక్కడి నుంచే అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఒక 8,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ ప్లాంట్ లో బంగారం శుద్ధి చేసే ప్రాసెసింగ్ యూనిట్ ను చంద్రబాబు సందర్శించారు. ఉత్పత్తి అయిన బంగారం బిస్కెట్లు, చిన్న చిన్న బంగారు వస్తువులు పరిశీలించారు. అనంతరం సభా వేదికపై బంగారం బిస్కెట్లను 5 ప్రముఖ జ్యువెలరీ వ్యాపారస్తులకు సీఎం చేతుల మీదుగా అందజేశారు.